నా పేరు రిజ్వానా. సో మనం ఈరోజు ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా కెమిస్ట్రీ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటో చూడండి. ఎలక్ట్రాన్ యొక్క ద్విస్వభావాన్ని ప్రతిపాదించిన వాడు అనేసి అడిగాడండి. సో ఎలక్ట్రాన్ యొక్క ద్విస్వభావాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ష్రోడింగరా, డి బ్రోగ్లీనా, సోమర్ఫెల్డా, ఫ్లాంక్నా. సో ఎవరండి? ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి, డి బ్రోగ్లీ. ఓకే, నెక్స్ట్ ఎల్ కర్పరంలో ఉండే ఉపకర్పరాలు ఏంటి? ఎల్ కర్పరంలో ఉండే ఉపకర్పరాలు ఏంటి? ఆప్షన్స్ చూడండి. ఎస్ మరియు డీనా, ఎస్ మరియు పీనా, ఎస్పి మరియు డీనా, ఎస్పిడిఎఫ్నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎస్ మరియు పి అండి. ఎస్ మరియు పి అనేది ఎల్ కర్పరంలోని ఉపకర్పరాలండి. ఓకే, ఈ క్రింది వాటిలో జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? జడవాయువు. సో జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటండి? ఆప్షన్స్ చూడండి. 1s2 2s2 2p5, 1s2 2s2 2p6, 1s2 2s2 2p6 3s1. ఏది కాదు. సో మనకు ఆన్సర్ ఏంటండి? 1s2 2s2 2p6. దీంట్లో చూడండి 1s2 ఎస్ అంటే మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. సో 1sలో కానీ 2sలో కానీ ఎస్ అనేవి మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి దాంట్లో మనకు 3 బాక్సెస్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో జడవాయువు అనేది అది దేనితో మనకు చర్య జరపదండి. అంటే దాన్ని ఎలక్ట్రాన్ని కోల్పోవడం కానీ ఎలక్ట్రాన్లను గ్రహించడం కానీ జరగదు. సో జడవాయువు అనేది స్థిరంగా ఉంటుంది. సో అన్ని కర్పరాలు ఫిల్ అయి ఉంటాయి కాబట్టి మనకు 1s2 2s2 2p6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించింది ఎవరండి? లెవోయిజరా, ఫ్రౌస్టా, డాల్టనా, లాండట్నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫ్రౌస్ట్ అండి. ఓకే, స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించింది ఫ్రౌస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. NH4Clలో క్యాటయాన్ ఏంటి? అమోనియం క్లోరైడ్ అండి, NH4Cl అంటే. సో దీనిలో మనకు క్యాటయాన్ ఏమొస్తుంది, యానయాన్ ఏమొస్తుంది? చూడండి, క్యాటయాన్ క్లోరిన్ వస్తుందా, అమోనియా వస్తుందా, NH4Cl అవుతుందా, ఏది కాదునా? సో ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి క్యాటయాన్. క్యాటయాన్ అంటే NH4 అవుతుందండి. ఓకే, యానయాన్ అంటే క్లోరిన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఎన్ కర్పరంలో ఉండదగు ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎన్ కర్పరంలో మనకు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? సో ఆప్షన్స్ చూడండి. 2నా, 32నా, 16నా, 18నా. మనకు ఆన్సర్ వచ్చేసి చూస్తే ఆప్షన్ 2 అండి. 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి ఎన్ కర్పరంలో మనకు. ఓకేనా, నెక్స్ట్ సంయోజకత. సల్ఫర్ యొక్క సంయోజకత ఎంత? సో సల్ఫర్ యొక్క సంయోజకత ఎంత అండి? 2, 6, 2 and 4నా, 9నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2 and 4. నెక్స్ట్ 2.0 × 10⁻⁷ మీటర్ పర్ సెకండ్ వేగంతో చలిస్తున్న ఒక ఎలక్ట్రాన్ యొక్క తరంగ దైర్ఘ్యం విలువ. ఎలక్ట్రాన్ యొక్క తరంగ దైర్ఘ్యం λ = h/mv అండి. ఓకే, m అంటే 9.11 అండ్ 9.11 × 10⁻⁻31 కిలోగ్రామ్స్. ఓకే, అది మనం చేసామనుకోండి. λ వాల్యూ h/mv, m తెలుసు, v కనుక్కో చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? ఆప్షన్ 4 అండి. 3.6 × 10⁻⁻11 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీకు డౌట్ ఉందంటే ఒకసారి చూడండి, పైన ఇచ్చిన ప్రిన్సిపల్ λ = h/mv వేసి సో మనకు m వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్. మనకు కర్పరం అంటే KLMNO అవుతుందండి. దాంట్లో మనకి ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయి అంటే చూడండి, K కర్పరంలో వచ్చేసి S అనే ఉపకర్పరం ఒకటి ఉంటుందండి. L అనే దాంట్లో మనకు S and P 2 ఉంటాయండి ఉపకర్పరాలు. Mలో మనకు వచ్చేసి SPD అని 3 ఉపకర్పరాలు ఉంటాయండి. సో Nలో వచ్చేసి SPDF అని 4 ఉపకర్పరాలు ఉంటాయండి. ఓలో వచ్చేసి 5 ఉపకర్పరాలండి. SPDFG అనేసి ఉంటాయండి. దీంట్లో చూడండి, K ఆర్బిటాల్లో వచ్చేసి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య వచ్చేసి ఓన్లీ 2 ఎలక్ట్రాన్సే ఉంటాయండి. S అంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్సే ఫిల్ చేయగలుగుతాం. ఎల్ కర్పరంలో వచ్చేసి మనకు గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8 అండి. ఓకే, ఎం కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య వచ్చేసి 18 అండి. ఓకేనా, ఎన్ ఉపకర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య వచ్చేసి 32 అండి. ఓకే, K వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్, L వచ్చేసి 8 ఎలక్ట్రాన్స్, Mలో ఎన్ని ఉంటాయండి? 18 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయండి. సో 18 కంటే తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ అయితే ఉండవండి. అలా N వచ్చేసి 32 అండి. ఓకేనా, సో ఇవి అండి. దీంట్లో S ఆర్బిటాల్ వచ్చేసి మనకు
గోళాకారంలో గుండ్రంగా ఉంటుందండి, బాల్ లాగా. ఎల్ ఆర్బిటాల్ వచ్చేసి పి ఆర్బిటాల్స్ వచ్చేసి వాటి ఆకారం డంబెల్ ఆకారం అండి. ఓకే, డి ఆర్బిటాల్ వచ్చేసి డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటాయండి. ఎఫ్ ఆర్బిటాల్ వచ్చేసి 4 ముడతల గల డంబెల్ ఆకారంలో ఉంటాయండి. ఓకే ఓకే ఈ NS2 విన్యాసాన్ని కనుక్కుంది డూప్లెస్ విన్యాసం అని కూడా అంటారండి దీన్నే. సో బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉండడాన్ని అష్టక విన్యాసం అని కూడా అంటారండి. బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటే దాన్ని అష్టక విన్యాసం అంటారండి. సో ఇవండి ఇంపార్టెంట్ బిట్స్ కర్పరాల గురించి. కర్పరం కేలో ఎస్. సో ఎల్లో మనకు ఎస్ అండ్ పి రెండు ఉంటాయి ఉపకర్పరాలు. ఎంలో ఎస్పీడి ఉంటాయి, ఎన్లో ఎస్పీడిఎఫ్ ఉంటుంది, ఓలో వచ్చేసి ఎస్పీడిఎఫ్జి ఉంటుంది. ఎస్ ఆర్బిటల్ గోళాకారం, పి ఆర్బిటల్ డంబులాకారం, డి ఆర్బిటల్ వచ్చేసి డబుల్ డంబెలాకారం, ఎఫ్ వచ్చేసి మనకు 4 ముడతలు గల డంబెలాకారంలో ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చూడాలి అనుకుంటే, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.